2023 ఏప్రిల్లోనే విశాఖలో జరిగిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమంలోనే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలకు అభ్యర్థుల్ని చాలా కాలం ముందే ప్రకటిస్తామని కూడా చెప్పారు. కొన్ని నెలల క్రితం వరకు కూడా మేము ఎన్నికలకు సర్వసిద్ధంగా ఉన్నాం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం చాలా స్తబ్దుగా తయారైంది. ఎన్నికలు మరో 54 రోజులు మాత్రమే సమయం ఉందని నిన్న కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అభ్యర్థుల్ని ప్రకటించడం లేదు, పొత్తులపైన క్లారిటీ లేదు. జనసేనకు ఎన్ని టికెట్లు ఇస్తారు, బీజేపీ పొత్తులోనికి వస్తుందా రాదా, అసలు సీట్ల సంఖ్య ఎలా ఉన్నప్పటికీ కూడా జనసేన టీడీపీ మధ్య పొత్తు కొనసాగుతుందా లేదా అన్న సందిగ్ధత కూడా ఏర్పడింది. పైకి సమావేశాల్లో నిన్న కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కూర్చున్నప్పటికీ కూడా ఇదంతా పైకి కనిపిస్తున్న సినారియో వేరు, లోపల జరుగుతున్నది మరొకటి అన్న అభిప్రాయం అయితే చాలా మందిలో వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ పర్యటన పెట్టుకొని చివరకు ప్రభుత్వం హెలికాప్టర్ ల్యాండింగ్కు అవకాశం ఇవ్వలేదు అన్న ఒక చిన్న కారణాన్ని చూపెట్టి కారులో కూడా వెళ్ళిపోవచ్చు, కానీ హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన పర్యటనను రద్దు చేసుకొని మంగళగిరిలో కూర్చున్నారు. అంటే జనసేన కార్యక్రమాలు కూడా దాదాపు స్తంభించే పరిస్థితి. టీడీపీ నుంచి వైసీపీ అయితే సిద్ధం సభలతో వరుసగా చేస్తూ పార్టీలో వేగాన్ని పెంచే కార్యక్రమం అయితే మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ నుంచి అలాంటి కార్యక్రమాలు కూడా కనిపించడం లేదు. అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనలో ఒక స్తబ్దత ఏర్పడింది, ఈ పొద్దులపై ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చింది? కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రికలో పవన్ కళ్యాణ్ 32 సీట్లు అడిగారు, చంద్రబాబు నాయుడు 20 సీట్లకు అంగీకరించేశారు, ఇంకా కావాలంటే మరో 5 సీట్లు కేటాయించేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది, చివరకు పవన్ కళ్యాణ్ కనీసం 27 సీట్లు ఇవ్వండి అని అడిగారు అంటూ కూడా పత్రికలో రాశారు. నిజంగానే అంత సానుకూలంగా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్లోనే 32 అడిగితే 20 ఓకే అనడం, ఇంకో 5 ఇస్తామనడం, లేదు ఇంకో 2 ఎక్కువ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడిగే అంత ఈజీగా ఈ ప్రాసెస్ ఉంటే ఎందుకు ఇంత స్తబ్దత ఏర్పడింది? సరే, బీజేపీ రావాల్సింది కాబట్టి కాస్త ఆలస్యం అవుతోందంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుకొని వాళ్ళ రెండు పార్టీల మధ్య ఒక కోఆర్డినేషన్ కుదిరినప్పుడు సీట్లు ప్రకటించుకొని వీళ్ళు రంగంలోనికి దిగవచ్చు. ఒకవేళ బీజేపీ ఎంటర్ అయితే తెలుగుదేశం పార్టీ చెబుతూ ఉన్నట్టుగానే ఓ 10 స్థానాలు అనుకోండి ఎక్కడో చోట అడ్జస్ట్ చేయొచ్చు. అంత ఈజీగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ వ్యవహారం ముందుకు వెళ్ళడం లేదు అని అంటే తెలుగుదేశం పార్టీలో కావచ్చు చాలామందిలో ఒక అనుమానం ఉంది. పవన్ కళ్యాణ్ను బీజేపీ వెనుక ఉండి ఆడిస్తోందా? ఒక వ్యూహాత్మకంగా పైకి చంద్రబాబు నాయుడుతో నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టి ఎత్తుగడలు వేస్తున్నారా అన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీతో పాటు చాలామందిలో ఉంది. అదేంటంటే, సరే బీజేపీ పొత్తులోనికి రాకపోతే మనిద్దరం కలిసి వెళ్దాం అన్న చంద్రబాబు నాయుడు ప్రతిపాదనను కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించడం లేదా? మీకోసం అంటే తెలుగుదేశం పార్టీ కోసం తాను బీజేపీతో మరోసారి తెగదెంపులు చేసుకునేందుకు తాను సిద్ధంగా లేను అనే మన పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారా? తప్పనిసరిగా ఈ పొత్తులోనికి బీజేపీని తీసుకురావాల్సిందే అని ఆయన ఒత్తిడి తెస్తూ ఉన్నారా? అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు అమిత్ షా వద్దకు వెళ్ళారా? తీరా అమిత్ షాను కలిసిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన ప్రతిపాదన చంద్రబాబు నాయుడుని తెలుగుదేశం పార్టీని ఒక సందిగ్ధంలోనికి నెట్టివేసిందా? ఆ ప్రతిపాదన ఏంటి? విస్తృతంగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ప్రతి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 4 తెలుగుదేశం పార్టీ పోటీ చేసేలా, 2 చోట్ల జనసేన, 1 చోట బీజేపీ పోటీ చేసేలా. అంటే తెలుగుదేశం పార్టీకి ఓవరాల్గా 100 సీట్లు కేటాయిస్తారు, ఇక 50 సీట్లు జనసేనకు, 25 సీట్లు బీజేపీకి. ఇదే జరిగితే ఈ ప్రాతిపదికన ఎన్నికలకు వెళ్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా నష్టపోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తే ఇంక మరి ఎన్ని గెలుస్తుందో తెలియదు. ఒకవేళ ఈ కూటమి అధికారంలోనికి వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ తన పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం అయితే ఉండదు. తప్పనిసరిగా బీజేపీ జనసేన ఎమ్మెల్యేల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. గతంలో పలుమార్లు పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత తీరా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజా వ్యతిరేకతనంతా బీజేపీ మీద తమ మీద నెట్టేసి చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇస్తూ మోసగిస్తూ వచ్చారు అన్న అభిప్రాయం అయితే బీజేపీ పెద్దల్లో ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశం మరోసారి ఇవ్వకుండా ఈసారి ప్రభుత్వం ఏర్పడినా సరే బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతోనే, జనసేన ఎమ్మెల్యేల మద్దతుతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేలా ఒక వ్యూహాన్ని బీజేపీ పెద్దలు నడిపిస్తూ ఉన్నారా? ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ ఉండి తీరాలి ఈ పొత్తులో అని అనిపించడం, తీరా సీట్ల సంఖ్యకు వచ్చేసరికి జనసేన 2 చోట్ల పోటీ చేస్తే, బీజేపీ 1 చోట పోటీ చేస్తే, ఒక పార్లమెంట్ పరిధిలో టీడీపీ 4 చోట్ల మాత్రమే పోటీ చేయాలి అన్న ప్రతిపాదన తెచ్చారా? దీనివల్లే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గందరగోళంలో పడిందా? సింపుల్గా జనసేనకు ఒక 25 సీట్లు, బీజేపీకి ఒక 5-10 సీట్లు ఇచ్చేసి వీళ్ళ మద్దతుతో గట్టెక్కేద్దాం అనుకున్న చంద్రబాబు నాయుడుకు ఈ సీట్ల డిమాండ్ మాత్రం ఇప్పుడు
ఊహకు అందలేదా, ఊహించలేకపోయారా, ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైందా అన్న అభిప్రాయం అయితే విస్తృతంగా ఉంది. ఒకవైపు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్గానే తన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తోంది. కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, పైకి నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ కూడా అసలైన వ్యవహారం మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. 54 రోజులు ఎన్నికలు ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కానీ ఎక్కడ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న సంగతులు కనిపించడం లేదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్య పైకి కనిపిస్తున్నది కాకుండా లోన ఏదో పెద్ద వ్యవహారమే నడుస్తోందా, తెలుగుదేశం పార్టీని ఈసారి ఇరికించేందుకు జనసేన, బీజేపీ ప్లాన్ చేస్తూ ఉన్నాయా, మద్దతుగా ఉంటామంటూనే మా మద్దతుపైనే తర్వాత కూడా మీరు బతకాలి అన్న పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. సో రోజులైతే గడిచిపోతున్నాయి. ఇలాగే రోజులు గడిచిపోతే ఈ పొత్తుల వ్యవహారం తేలకపోతే అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ అయితే మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎవరికి టికెట్లు వస్తాయో తెలియక తెలుగుదేశం పార్టీలోని నాయకులు, టికెట్లు ఆశిస్తున్న వారంతా స్తబ్దుగా ఉన్నారు. కార్యక్రమాలు మొదలు పెట్టాలా వద్దా, మొదలు పెడితే ఏంటి, ఆఖరిలో పొత్తులో భాగంగానో లేకుంటే మరో కారణం వల్లనో టికెట్ రాకపోతే అనవసరంగా డబ్బులు, ఎనర్జీ అంతా వేస్ట్ కదా, ముందు టికెట్ ప్రకటించండి, ఆ తర్వాత చూద్దామన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో పూర్తిగా ఒక స్తబ్దత అయితే ఏర్పడింది. అభ్యర్థుల ఎంపికపైన కావచ్చు, పొత్తులపైన కావచ్చు, ఏ పార్టీ కనీసం ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందన్న దానిపైన ఒక స్పష్టత ఇవ్వకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా నష్టపోయే అవకాశాలు అయితే తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ వాతావరణం చూస్తే ఈసారి ఎన్నికల్లో కూడా కేంద్రంలో బీజేపీనే తప్పనిసరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో పొత్తులలో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ బీజేపీతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈరోజు బీజేపీ ఈ కూటమిలోనికి రాకపోతే బీజేపీని వదిలేసి చంద్రబాబు నాయుడు వెంట, తెలుగుదేశం పార్టీ వెంట పవన్ కళ్యాణ్ నడవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ బీజేపీని కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీని వదిలేసుకొని చంద్రబాబు నాయుడు కోసం తాను బయటకు రావడం ఎంతవరకు కరెక్ట్ అన్న భావన, అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్లో ఉండి ఉండవచ్చు. అందుకే తప్పనిసరిగా బీజేపీని ఈ కూటమిలోనికి తీసుకురావాలి అన్న ఒత్తిడిని చంద్రబాబు నాయుడు మీద పెడుతూ ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ కూడా ఈ సీట్ల బేరం మాత్రం తెలుగుదేశం పార్టీకి పెద్ద కష్టంగానే మారిపోయింది. పవన్ కళ్యాణ్ ఆఖరికి 27 సీట్లు ఇస్తే చాలు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికల్లో లీక్ వార్తలు రాస్తూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా హరినామ జోగయ్య లాంటి వారు 6 పార్లమెంటు, 41 ఎమ్మెల్యే సీట్లకు తగ్గకుండా టికెట్లు తీసుకోవాలి అంటూ అభ్యర్థులతో సహా వాళ్ళు ప్రతిపాదిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. సో ఇవంతా ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని చంద్రబాబు నాయుడు నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకొని తామే ఇకపైన తెలుగుదేశం పార్టీని ఆడించాలి అన్న ఉద్దేశంతో జనసేన, బీజేపీ ఉన్నాయా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇదివరకు కూడా చాలాసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా అప్పుడైతే చాలా తక్కువ సీట్లు బీజేపీకి ఇవ్వడం, ఆ బీజేపీ నుంచి పోటీ చేసే వ్యక్తులను కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తులను అటువైపు పంపించి వాళ్ళని అక్కడ పోటీ చేయించడం లాగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ వచ్చారు. దీనివల్ల పెద్దగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే భారీగా ఒకవేళ జనసేన, బీజేపీకి టికెట్లు ఇస్తే మాత్రం ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీ పైన ఇది చాలా ప్రతికూలమైన పరిస్థితిని చూపెట్టవచ్చు. బీజేపీ తెలుగుదేశం పార్టీని తొక్కేసి కూడా మళ్ళీ ఎదగడానికి కూడా